మొదటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో మనము ఎలాగుండాలంటే ఒక కుటుంబస్తులు, యేసు రక్తముతో కడగబడిన మనం అందరం కూడా ఎవరంట? కుటుంబస్తులు అని చెప్పాను. అంటే కుటుంబముగా కలిసి ఉన్నవారు. దేవుని ఏడుకుంటే ఎవరిని పంపిస్తారంటే, దేవుని అడిగితేనంట దేవదూతలను కూడా నాకు పంపించిన అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవదూతలను కూడా మనకు పంపించినందుకు ఆయనది కారణం ఏంటంటే, తన కొడుకును కాపాడుకునేందుకు మనం వేడుకుంటే, అడిగితే పరలోకమే మన ముందు పెట్టేస్తాడండి. కొట్టపెట్లు గట్టిగా. అంటే పరలోకమే మన ముందు పెట్టినందుకు అంతగా ప్రేమ ఎందుకంటే, ఆయన మనం రక్తం ఇచ్చి కొన్నాడంట. కొట్టపెట్లు గట్టిగా. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు గనక నీ మీద ఉన్న ప్రేమ చూడండి. ఆయన వేడుకుంటే అన్నాడు అంటే అర్థం ఏంటంటే, అడిగితే నేను దేవదూతలు కూడా పంపించగలను అంటున్నాడు. ఎవరిని కాపాడినందుకు? నిన్ను నన్ను మనందరినీ రక్షించి కాపాడినందుకు. బిడ్డలారా, ఎందుకు ఏడుకోవాలంటే, ఆయన కాపాడిన, ఆయన పేరే ఇశ్రాయేలు ప్రజలు కాపాడుచున్న దేవుడు కొనుకొడు నిద్రపోడు అన్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడంటే, నువ్వు వేడుకుంటే దేవదూతలనే నీకు పంపించేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఏ దుష్టుడి వల్ల పడకుండా, ఏ సాతాను వలలో నేను చిక్కకుండా నేను కాపాడినందుకు దేవదూతలు పంపిస్తాడంట. నువ్వు అడిగితే, నువ్వు బతిమాలితే, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు వేడుకుంటే ఆయన ఏమంటున్నాడంట, మనకు దేవదూతలనే భూమి మీదకి పంపిస్తాడంట. ఎందుకో తెలుసా? మనందరినీ ప్రేమించే దేవుడు, మనందరినీ ఆశీర్వదించిన దేవుడు, మనందరినీ కనుపాప వలె కాపాడిన దేవుడు. బిడ్డలారా, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు కాపాడుకునేందుకు నువ్వేం పెట్టావు సెక్యూరిటీగా? అమ్మా, నీ బిడ్డలను కాపాడుకునేందుకు నువ్వేం పెట్టావు? తన బిడ్డలు కాపాడుకునేందుకంట దేవదూతలను వేడుకుంటేనంటే దేవదూతలను పంపించేస్తాడంట. ఎంతమంది అంట? 72,000 దేవదూతలు పంపిస్తాడు భూమి మీదకు. ఎవరిని కాపాడినందుకు? నిన్ను నన్ను కాపాడినందుకు, నిన్ను నన్ను రక్షించినందుకు, నిన్ను నన్ను కూడా విడిపించినందుకు, నిన్ను నన్ను కూడా బలపరిచినందుకు, ఏ సాతాను వలలో చిక్కకుండా నేను కనిపాపవలే రక్షించినందుకు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన రక్తం ఇచ్చుకున్నాడు గనక, ఆయన రక్తములు నేను రక్షించుకున్నాడు గనక, ఆయన స్వరూపంలో నేను చెక్కుకున్నాడు గనక నువ్వు నేను మనందరం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. 72,000 దేవదూతలు పంపించడమే కాదు, ఆయన కోరుకుంటే నీ మీద ఉన్న ప్రేమ, బిడ్డలారా, ఆయన కోరుకుంటే, ఆయనకి ఇష్టమైతే, నేనంటాను ఆయన చిత్తమై ఉంటే, నిజంగా నువ్వు ఆయన చిత్తములో ఉంటే, ఆయన ప్రణాళికలు ఉంటే, బైబిల్ గ్రంథంలో అంటున్న మాట తెలుసా? పరలోకమే నీ ముందు పెట్టేస్తాడండి. కొట్టబెట్ట గట్టిగా. పరిస్థితులు నేను తీసుకొచ్చేస్తాడండి ఇక్కడికి. అండి, ఆరాధన అక్కడ జరగడమే కాదు, నువ్వు కోరుకుంటే ఆయన నీ మధ్యకు వచ్చేస్తాడు. నువ్వు ఇష్టపడితే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుని వేడుకుంటే, బతిమాలుకుంటే, నేనంటాను నీకే అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. నీ పక్షాన్ని న్యాయం తీరుస్తాడు ఆయన. చూడండి, మరొక మాట కూడా మీ ముందు పెడతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణాన్ని తీసుకోనుడు, నా అంతటా నేనే తన ప్రాణాన్ని పట్టించున్నాడు. పట్టుటకును నాకు అధికారం ఉంది, మరలా తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది నా తండ్రి వలన. అబ్బా, కొట్టబెట్ల గట్టిగా. అంటే ఈ ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే, ఈ శిక్షను భరించినందుకు ఎందుకు వచ్చాడో తెలుసా? అతను కోరుకుంటేనంట 72,000 దేవదూతలు పంపించి నువ్వు వేడుకుంటే యేసుప్రభువు అడిగితే ఇచ్చేస్తాడంట. ఏడుకుంటే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి బతిమాలుకుంటే సెక్యూరిటీకి ఎవరు వస్తారంట? 72,000 జనం కిందకు వస్తారంట కాపాడినందుకు. నువ్వేడుకున్నా వస్తారు,
నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఏడుకుని మెడల బతుమాలుకుని ఎడల నేను కాపాడినందుకు ఆయన వస్తాడు. ఇప్పుడు తను ప్రాణం పెట్టుకున్నందుకు శక్తి కలిగిన దేవుడు, ప్రాణం తిరిగి తీసుకున్నందుకు కూడా అర్హత కలిగిన దేవుడు. బిడ్డలారా, మనం ప్రాణం పెట్టినందుకు ఎందుకు పెట్టాలి? ఆయన ఎందుకు పెట్టాడు ప్రాణం అంటే, నీవు నేను శరీరం దూరంగా చేసిన పాపములన్నీ కూడా ఆ శిలువ రక్తంలో కడగాలని, నేను విమోక్షుడిగా, నేను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నేను మార్చాలని నా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినందుకు సిద్ధపడి భూమి మీదకు వచ్చాడు. బిడ్డలారా, మనందరి కొరకు కాపాడినందుకు ఆలోచించండి, గమనించండి. నువ్వు ప్రాణం పెట్టుకు తిరిగి బ్రతకగలవా? నువ్వు మట్టుకు నువ్వు ఏమైనా ప్రమాదాలకు వెళ్ళిపోయి మరలా రక్షించుకోగలవా? లేదు, ఏ మనుషుడు చేయలేడు. భూమి మీద 33.5 కోట్లు అని పేరు కలిగిన వారు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా చేయలేరు. తనంతగా తన ప్రాణం పెట్టుకున్నప్పుడు ఎవరు? నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. సర్వమానవుల కొరకు, తూర్పుడు పరమడ ఉత్తరం అందరి కొరకు అండి, మనము చేసిన ప్రతి పాపము కొరకు ఆయన మన కొరకు బలిపోయినందుకు వచ్చాడు. ఆయన రక్తము సిందించాడు. ఎందుకు తెలుసా? మనము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మారినందుకు. కొట్టపెట్ల గట్టిగా. ఆయన బిడ్డలుగా మార్చుకున్నందుకు మన కొరకు ప్రాణమే పెట్టాడు. కనీసం నీ మట్టుగా నీవు రక్షించుకునేందుకు, నీ బిడ్డలో కాపాడుకునేందుకు నువ్వేం పెట్టావు నీ బిడ్డల కొరకు? అమ్మా ఎస్తారు, ఏం పెట్టావు నీ బిడ్డల కొరకు? కనీసం నీ రక్తమే దారపోయలేదే, కన్నీరు కార్చలేదే, ఉపవాసమే ఉండలేదే, రూదరు చెంది అంగలార్చలేదే. మరి నీ కొరకు నువ్వు ఎలా తిరిగి లేస్తావు? ఎలా తిరిగి బ్రతుకుతావు? ఎలాగ తిరిగి దేవుణ్ణి మహిమపరుస్తావు? తనంతగా తను కోరుకుంటానంట, బతిమాలుకుంటానంట. 72,000 జనం అంటే దేవదూతలు భూమి మీదకి పంపిస్తాడంట. కానీ ఆయన ఏడుకుంటే, నువ్వేడుకుంటే కనీసం నేను అంటాను, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బతిమాలుకుంటే, ఆయన రక్తములు కడగబడిన అనుభవం నీకుంటే, ప్రాణ పెట్టనందుకంట 72,000 జనాన్ని నువ్వు వేడుకొని పంపిస్తానంటున్నాడు. నువ్వు అడిగితే తనకి జ్యేష్ఠ కుమారుని కూడా మనందరి కొరకు భూమి మీదకు పంపించి, వాళ్ళందరి కొరకు రక్తము చిందించి, ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచునుగాక. ఎవరు ఏడుకుంటేని? మన బతుమాలుకుంటేని. ఆయన వేడుకుంటే 72,000 దేవదూతలు పంపిస్తానన్నాడు. నువ్వు వేడుకుంటే తన కుమారుని పంపిస్తాడండి భూమి మీదకు. నమ్మను టప్పట్ల కొట్టు. ఎవరు పంపిస్తారంట మనల్ని? దేవుడే సాక్ష్యానికి భూమి మీదకి వస్తారంటున్నాడు. నాకు ప్రాణం పెట్టడం తెలుసు, ప్రాణం తిరిగి తీసుకున్నందుకు కూడా అర్హత కలిగి ఉన్నవాడిని అంటున్నాడు. ఈరోజు నువ్వంతగా నువ్వు బ్రతకాలని, నువ్వంతగా నువ్వు బాగుపడాలని, నువ్వంతగా నువ్వు రక్షించబడాలని మనసారా కోరుకుని నువ్వు ఉంటే, బిడ్డలారా, మనము చనిపోయి బ్రతకాలి అంటే యేసు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కడు తిరిగి బ్రతుకునుగాక. మరొకసారి చెప్పండి, ఏ రక్తం అంట? యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు. మనమందరూ బ్రతకాలంటే ఆ ప్రభుని ఏడుకోవాలి, సర్వశక్తి కలిగిన దేవుని బతిమాలుకోవాలి, ప్రార్థించాలి, రోదన చెందాలి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. అయ్యా నన్ను, నా కుటుంబాన్ని కాపాడమని ప్రతి దినము మనము బతిమాలుకుంటూ ఉండాలి. బతిమాలుకోవడమే కాదు బిడ్డలారా, ఆయన రక్తములో కడగబడే అనుభవం నీకుంటే, తన పిల్లల కొరకు తను వేడుకుంటే 72,000 దేవదూతలు పంపించడమే కాదు. యేసుప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? యోహాన్ అంటున్నాడు ఈ మాట, ఆయన కోరుకుంటే ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని తిరిగి తీసుకోగలడు అంటున్నాడు. సర్వ హక్కులు ఆయనకున్నాయి. యోహాను చెప్తున్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము చనిపోతే తిరిగి బ్రతకనందుకు అవకాశం కలిగి చేసినది ఒకటి, మొదట ఒప్పుకోవాలి, 2 కడుక్కోవాలి, 3 యేసు రక్తము చేత నువ్వు రక్షించబడాలి. కొట్టబెడ్లు గట్టిగా హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమా?
ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఒకటి తండ్రిగా కోరుకున్నది ఏంటంటే మనం కాపాడనందుకు దేవదూతను పంపిస్తానన్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతే తన కొడుకును పంపిస్తానన్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? మూడో మాట ఏమన్నాడంటే పాపమెరగని దేవుడు మన కొరకు పాపిగా నిలబడతాడంట. కొట్టబెట్లు గట్టిగా. మన దేవుడికి పాపం ఉందా? అప్పారా గారు, పాపం అంటే తెలుసా? అతని రక్తంలో పాపం లేదు, మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు, అతను సావులో పాపం లేదు, అతను ఎక్కడ బోధించిన పుట్టుకలో కూడా పాపం లేని పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడు అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. కొట్టపట్ల గట్టిగా హల్లెలూయా. మొదట మాట ఏమన్నాడంటే నువ్వు కోరుకుంటే బతిమాలుకుంటే 72,000 దేవదూతలు పంపిస్తానన్నాడు. రెండో మాట ఏమంటాడంటే తన కొడుకుని నీ కొరకు సాక్ష్యాన్ని నీ కొరకు పంపిస్తానన్నాడు. మూడో మాట ఏమన్నాడు తెలుసా? మనందరి పాపముల కొరకు అతను పాపిగా నిలబెడతాడండి. కొట్టపట్ల గట్టిగా. ఎవరు పాపం ఎరగని వాడు ఎవరునో ఉన్నారంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. ఎందుకు ఆయన పాపిగా నిలబెడతాడు తెలుసా? ఆయన రూపించుకున్న బిడ్డలు మనం, ఆయన చెక్కుకున్న బిడ్డలు మనం, ఆయన పోషించుకున్న బిడ్డలు మనం. నరకాన్ని పోకుండా కనుపాప వలె ప్రతిరోజు ప్రతి గంట నీ కొరకు నా కొరకు కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డలారా జ్ఞాపం చేసుకో, పాపం ఎరగని పరిశుద్ధుడు నీ కొరకు పాపిగా నిలబెడతాడంట, ఒక దోషిగా నిలబెడతాడంట. ఎందుకో తెలుసా? నీ పాపములన్నీ ఆయన భుజాల మీద తీసుకున్నాడు. నీ మీద పడిన శిక్ష ఆయన భరించాడు. నువ్వు అనిపించిన నరక బాధ ఆయన అనిపించాడు. నువ్వు కార్చిన రక్తం ఆయన కార్చాడు. మండి దండలో 3 మేకుల మీద ఎలాడి ఆ కన్న తండ్రి మన కొరకు ఎంతగా దారబోసాడు. మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయా నాన్న? బైబిల్ ఉన్నాయా? నువ్వు ఆడివైపు చూస్తా ఉంటే నువ్వు ఎలా వచ్చినా? నువ్వే ఇలా వచ్చి నీ బైబిల్ ఏది? నీ బైబిల్ ఏదిరా? తల్లిదండ్రులకు తెర ఉంటే బాగుండు. చల్లపోలు 10,000 రూపాయలు చల్లపోలు కొన్నారు కానీ చేతులు 100 రూపాయలు బైబిల్ కొనలేకపోయారు. ఇలా తిట్టారనుకోకు. చల్లపోను వలన ప్రమాదాలు వస్తాయి, బైబిల్ వలన బ్రతుకులు బాగుపడతాయి. కొట్టబెట్లు గట్టిగా. మీ పిల్లలకి ఏమి నేర్పించాలి రాత్రి చెప్పాను. రాత్రి ఎందుకు కన్నీరు కాచి చెప్పానంటే ఈరోజు కూడా చెప్తున్నాను. మనల్ని కాపాడనందుకు ఆయన 72,000 దేవదూతలు అంటే దేవదూతలు పెట్టాడు. నిన్ను నన్ను కాపాడనందుకు తన కుమారుని పంపాడు. నీ పాపము నా పాపం భరించినందుకు తనే పాపిగా నిలబడిపోయాడు. కొట్టపెట్లు గట్టిగా. ఒరే మీరు మాట్లాడకండ్రా, నేనే పాపినరా అంటున్నాడు. నా కుమారులు అయ్యో అన్ని వెరగరు పుణ్య వెరగరు, అపవాదం మోసం చేసి సర్పం మోసం చేసి తినరాని పండు తినిపించి జీవితాన్ని నాశనం చేసింది. నా కొడుకులు తప్పు కాదు, అపరాధము తప్పులని, ఆ సర్పము తప్పని కొడుకుల నిమిత్తమే, కూతురు నిమిత్తమే, తల్లుల నిమిత్తమై ఆయన పాపిగా నిలబెట్టాడు. పాపమెరగిన కరుణామయుడు, పాపము లేని పరిశుద్ధుడు. నువ్వు ఈదులకు రాజువా అంటే అన్నిటి అన్నాడు. ఫకాలించి నవ్వుకున్నారు అందరూ కూడా. ఒరే తను మసి అంటరా అన్నారు. మెస్సి అంట, ఈదులకు రోజు అంటే వాళ్ళందరూ నవ్వుకున్నారు, వేలాకోలం చేస్తున్నారు, పిడిగుదురు గుద్దుతున్నారు. బాలు అంటే ఎలాగైతే ఆడుకుంటున్నారో ఒక్కొక్కడు ఆడుకుంటున్నాడు అతనితో. బిడ్డలారా అంతగా భరించినందుకు నువ్వేమిచ్చావని అంతగా భరించాలి ఆయన? నువ్వేం చేసావని ఆయన భరించాలి? ఆలోచించండి బిడ్డలారా, గమనించండి. నేను ఆయన కొరకు ఏ త్యాగం చేశావు? ఎవరిని రచించి దేవుని మందిరం తీసుకొచ్చావు? ఎవరి కొరకు సాక్షిగా నిలబడుతున్నావు? మరి నీ పాపాలు ఆయన ఎందుకు భరించాలి? నీ శిక్ష ఆయన ఎందుకు భరించాలి? నీ మరణం ఆయన ఎందుకు భరించాలి? నీ వ్యాధులు ఆయన ఎందుకు భరించాలి? నీ సమస్యలు ఆయన ఎందుకు భరించాలి? నీ కష్టాలు ఆయన ఎందుకు భరించాలి? ఆలోచించావా బిడ్డ? కట్టుకున్న భర్తే నీ సమస్యలు భరించలేడు. కట్టుకున్న భార్య సమస్యలు భరించలేరు. కన్న తల్లిదండ్రులే వారి బిడ్డలు సమస్యలు భరించలేరు. కన్న తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులకున్న భారం బిడ్డలు భరించలేరు. నువ్వు ఏ త్యాగం చేసావని నీ కొరకు ఆయన భరించాలి? ఎవరికి మేలు చేసావని 1 గంట ప్రార్థన లేదు నీకు? కనీసం పక్కోడికి సువార్త చెప్పు, 10 మందికి రక్షించవు, కనీసం నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కనపడుకోలేవు. గమనించాడు బిడ్డలారా. ఇంత భయంకరమైన స్థితిలో కాల పరిస్థితుల్లో
నీ కొరకు ఆయన పాపిగా ఎందుకు నిలబడాలి? ఓ భక్తుడు పాడతాడు, ఈ పాపమెరగని ఓ పావనమూర్తి. పాడు, ఎలాగుందంట? పాపమెరగని కరుణామయుడైన ఆయన నీతి సూర్యుడు. ఆయన మాట ఆవిస్తే చాలు చచ్చిన వారు బ్రతుకుతాడు. ఆయన మాట సెలవిస్తే చాలు గుడ్డివాడు కళ్ళు తెరుచుకుంటారు. ఆయన మాట సెలవిస్తే చాలు నడివంగిపోయిన వారు నిలబడతారు. ఆయన మాట సెలవిస్తే చాలు దయ్యాలు గిలగిల గిలగిల కొట్టి సముద్రం పడి చేస్తాయి. అలాంటి పరిశుద్ధుడు నీ కొరకు పాపిగా నిలబడ్డాడంటే నువ్వెంతగా తగ్గించుకోవాలరా బిడ్డ? నువ్వు చేసిన పాపములు నీ భార్య భరిస్తుందా? నువ్వు చేసిన తప్పుదమ్మలు నీ కొడుకు నీ రక్త సంబంధాలు ఎవరైనా భరిస్తున్నారా? నీ కొరకు భరించినవాడు ఆయన, అనుభవించేవాడు ఆయన. ఎండలో మెరిగింది ఆయన, సమట ఊర్చింది ఆయన, కన్నీరు తుడిచింది ఆయన, గాయాన్ని కట్టింది ఆయన. ఆయన రక్తముతో నేను కడిగి ఆయన బిడ్డగా మార్చింది కూడా ఆయన. కొట్టపట్ల గట్టిగా అంత కరుణామయుడు అంటున్న మాటను జ్ఞాపకం చేసుకో. మంచి దేవుడు ఒక్కసారి ఆ మంచి దేవుని మదిలోకి తీసుకొచ్చుకో. మంచి ఆలోచన కలిగి ఉండి బిడ్డ, మంచి తలంపులు కలిగి ఉండు. మరొకసారి చెప్తున్నాను, మొదటి మాట మీకు చెప్పాలి, ముగిస్తున్నాను. మొదటి మాట, నిన్ను కాపాడనందుకు నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వేడుకుంటే దేవదూతలని భూమి మీదకు ఆమె చెప్పాలి. ఎవరిని పంపిస్తున్నాడండి ఆయన? ఎవరిని వేడుకుంటే దేవదూతలను కూడా నీ కొరకు పంపించి నిన్ను కాపాడుకునేందుకు నువ్వు వేడుకుంటే అన్నాడు. బిడ్డలారా, రెండో మాట ఏమన్నాడు? తన కొడుకునే పంపిస్తానన్నాడు. మూడో మాట, అలాంటి పరిశుద్ధుడు మన కొరకు పాపిగా నిలబడిపోయాడు. కొట్టబెట్ల గట్టిగా మరణమునికి రాకుండా అడ్డుగా నిలబడిపోయాడు. సాతాన్ని తాకకుండా అడ్డుగా నిలబడిపోయాడు. అమ్మా మాట్లాడుకోకూడదు, వినండ్రా. ఏ అపవాదానికి దాడి చేయకుండా అడ్డుగా నిలబడ్డాడు. ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను నా వెనకాల చాలా జనం ఉన్నారు, ఊరంతా నా పక్క ఉంది. నేను ఒక్కడిని కాసేది వెనకాల దెబ్బ తగిలితే అరే ఎంత తెంగరోలరా మీరు? అమ్మాయి తెలిసి చెప్పండి తెలియదు. ఇప్పుడు మీ అందరి కొరకు నేను అడ్డుగా నిలబడ్డాను, ఒక్కడినే నిలబడ్డాను. ఊరందరి కొరకు దెబ్బలు తగలకుండా కాపాడాలని. నా దూరగా నేను ఎంతమంది అడ్డగలను? ఒక్కరిని అడ్డగలను, ఇద్దరిని అడ్డగలను. యేసుప్రభు అడ్డుగా ఉంటేనంట ప్రపంచానికి రాయి తగలదండి. కొట్టపెట్ట గట్టిగా. ఏ కీడు, ఏ మరణము, ఏ దుఃఖము, ఏ శాపం నీకు రాకుండా కాపాడుతాడు. కొట్టపెట్ట గట్టిగా. ఆయన అడ్డుగా నిలబడిన దేవుడు, మన పాపములను భరించగలిగిన దేవుడు, మన దోషాన్ని భరించగలిగిన దేవుడు, మన మీద పడిన శిక్షను అనుభవించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. కొట్టపెట్ల గట్టిగా. బిడ్డలారా, నాలుగో మాటను గలతీయులకు రాసిన పత్రిక 3:13 కొట్టుటపట్ల గట్టిగా. ధర్మశాస్త్రములో ఉన్న అంటే శాపం. ఆ శాపం ఏంటో చెప్తాను, వినండి. భర్త తప్పు చేస్తే ఏం చేయాలి తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారముగా భార్యను కూడా బిడ్డలు కూడా రాలేసి కొట్టి చంపాలి. ఆ శాపాన్ని కొట్టివేసి మన కొరకు శాపముగా మారిపోయాడు. కొట్టపెట్ల గట్టిగా. ఆ శాపాన్ని తీసివేసాడు ఆయన, కొట్టివేశాడు ఆయన. మన కొరకు దోషిగా నిలబడిపోయాడు. ఒకసారి ఆ మాట చదివిన ఆ మాటను అబ్రహాముకి ఇచ్చిన లేపించినట్లు అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా మీ అందరికి కలుగునుగాక. మనందరికి కలుగుతుందా? కలగదా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. మనము అందరికి వస్తుందా? కొందరికి వస్తుందా? బిడ్డలారా, మన దోషాన్ని భరించినవాడు ఆయనే. మన కొరకు ఒకట తక్కువ 30 దెబ్బలు తిన్నవాడు ఆయనే. ఒక్క రక్తము చుక్క లేకుండా కార్చినవాడు ఆయనే. ఆయన కార్చిన రక్తం వల్ల నేను బ్రతుకున్నావు. కొట్టపెట్ల గట్టిగా.
ఆయన దోషాన్ని భరించినవాడు, మన దోషాన్ని భరించినవాడు, మన అతిక్రమలు భరించినవాడు, మన పాపాన్ని భరించినవాడు, మనం చేసిన ప్రతి చీకటి పనులు భరించి మన కొరకు అడ్డిగా నిలబడినవాడు. కొట్టపెట్ల గట్టిగా. బిడ్డలారా, సిలువలో ఆయన అలా నిలబడకపోతే ఈరోజు మనకి ఈ విలువ వచ్చేది కాదు, ఈ ఘనత కలిగేది కాదు, ఈ సంతోషం వచ్చేదే కాదు. కానీ ఒక్కసారి గమనించండి, ఆ మంచి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవదూతలు పంపించడమే కాదు, తన కుమారుని పంపించడమే కాదు, ఇదిగో మన పాపములు భరించినందుకు వచ్చడమే కాదు, మన దోషాలు కూడా భరించగలిగిన దేవుడు. అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాద వచనాలు మన జీవితంలో నెరవేరును గాక. గమనించనమ్మా, మన దోషాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పాపము, దోషం, ఉన్న మరణము కొట్టివేసి మనందరినీ సజీవులుగా మార్చేశాడు. కొట్టపెట్ల గట్టిగా. ధర్మశాస్త్రంలో మరణం ఏంటంటే, ఆ రోజు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలు పాటించకపోతే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించేవారు. ఇప్పుడు నా యేసు ప్రభు ద్వారాగా శిక్షను కొట్టేశాడు. నా యేసు ప్రభు ద్వారాగా మరణము కొట్టివేశాడు. నా యేసు ప్రభు ద్వారాగా ఆయన కార్చిన కన్నీరు రక్తము ద్వారాగా ఈరోజు మనందరినీ విమోక్షులుగా మార్చాడు. కొట్టపెట్ల గట్టిగా. నీతిమంతులుగా మార్చేశాడు. బిడ్డ, ఆ కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే మన దోషాన్ని భరించేవాడు ఎవడైనా ఉన్నాడా? మన పాపాన్ని తీసివేసాడు ఎవడైనా ఉన్నాడంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కాపాడిన దేవుడు, ఆయన ఒక్కడే బ్రతికించిన దేవుడు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. స్పీడ్గా చదవాలి. అలాగనే క్రీస్తు కూడా అనేకలు పాపములు భరించినందుకు కొట్టుటప్పట్ల గట్టిగా హల్లెలూయా. పాపము లేకుండానంటే ఎప్పుడు వస్తాడంటే ఆయన రెండోసారి వస్తాడంట. హల్లెలూయా. ప్రతి ఒక్కడు పాపం అన్నాడా? ఒక్కడ పాపం అన్నాడా? నాన్న, అనేకలు పాపం చేశారా చేయలేదా? అమ్మా, పాపం అంటే ఏంటి? ఇతరుల మీద కోపపడమే పెద్ద పాపం, అబద్ధ మాట పలకడమే పెద్ద పాపం, లేని సాక్ష్యం చెప్పడమే పెద్ద పాపం, మత్తయి సువార్తలో కాని దానిని చూడడమే పాపం, కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో నీతి కానిదిని వాసించడమే పెద్ద పాపం. హల్లెలూయా. అవునా కాదా? నీది కాదు, నీది కాని దాన్ని ప్రేమించడమే పెద్ద పాపం. పాపము చేసిన ప్రతి ఒక్కడు పాప, అందరూ పాపాలంట. నిలబెడుతుందా? పుట్టిన బిడ్డకు పాపం ఉంటుందంటే ఉంటుంది. దావీదు అంటాడు, నేను జన్మ పాపిని కర్మ పాపిని అన్నాడు. జన్మం అంటే అదే, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన పాపం వలన పుట్టిన వాడును. నా పాపము కొరకు పాపమలేని పరిశుద్ధుడు ప్రాణం పెట్టి నన్ను బ్రతికించాడు. కొట్టపెట్ట గట్టిగా. జన్మ పాపం, కడుపులో ఉన్నవాడికి పాపం ఎలాగొచ్చింది అని అంటే పాపం తల్లిదండ్రుల వల్ల వస్తుంది అండి. పుట్టుకలో కూడా పాపం ఉందా నా తండ్రికి? లేదు. మనకు పుట్టుకలో కూడా పాపం ఉంది. నాభి సూత్రం లేకుండా పుట్టినవాడు ఆయన. తల్లి బంధం అంటే పేక బంధం లేని వాక పుట్టినవాడు ఆయన. ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఒక్కడే. అందుకే అందరి పాపముల నిమిత్తమై ఆయన పాపిగా కనపడుతున్నాడు అంటే కొట్టపెట్ల గట్టిగా. ఏ పాపము అమ్మా? మనందరూ ఇప్పుడు పాపం చేసామా? ఇప్పుడు వదిలేయండి, ముందు కాలంలో వదిలేయండి. ఇప్పుడు మనలో పాపం ఉందో లేదో అని ఒకసారి ఆలోచన చెప్పండి. ఇందాక ఎస్తేరు చెప్తుంది, నేను ముందు కాలంలో టీపీ దగ్గర కూర్చునివ్వండి, అందుకే నాకు చాలా, అంతకుముందు అయితే చాలా బతిగా ఉన్నవాడని చెప్పింది. ఇదే అప్పారం అన్నాడు, ముందు సుట్ల కాల్చివ్వనండి, బ్యాంద షాపులో తాగేసి పిచ్చోళ్ళ తిరిగివనండి, నా దేవుడు బాగు చేశాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు బాగు చేశారు అతన్ని? ఎవరో చెప్పండి రా. అతనుకున్న పాపమును కడిగి వేశాడే. నేను అంటాను, రక్షణ పొందుకొని కైన ఎట్టుకోవడమే పెద్ద పాపం, రక్షణ పొందుకొని చుట్ట కాల్చడమే పెద్ద పాపం అండి. అబద్ధం లాడమే పెద్ద పాపం, తాగడమే పెద్ద పాపం,
ఈ పాపములన్నీ భరించింది ఎవరో తెలుసా? పాపమెరగని కరుణామయుడు. కొట్టపెట్ల గట్టిగా. ఆయన ఒక్కడే భరిస్తున్నాడు, ఆయన ఒక్కడే సజీవులుగా ఉంటున్నాడు. బిడ్డలారా, నాకు చాలా సంతోషం వేస్తూ ఉండే. జలపరో నా బులకు అలా కూర్చుంటారు. ఎక్కడ మందిర దగ్గర కూర్చుంటూ ఉంటారు వాళ్ళు. ఆ వయసుకి కాలం ఏమంటారు, కొంతమంది పక్కన ఉంటున్నారు. అదే వయసుకి పీకట ఆడుకున్న వారు ఉన్నారు. అదే వయసుకి తాగేసి ఎక్కడ కూర్చున్న వారు ఉన్నారు. డబ్బు లేక కదా వారి దగ్గర కూర్చొని దేవుని మాటలు విన్నందుకు కూర్చుంటున్నారండి. కొట్టపట్ల గట్టిగా. బిడ్డలారా, మన పాపములన్నీ అందరి పాపాలండి. అమ్మాయి, నల్లోడు చేసిన పాపం, తల్లోడు చేసిన పాపం, చిన్నోడు చేసిన పాపం, పెద్దోడు చేసిన పాపం, ఎవరుసులు చేసిన పాపములన్నీ కూడా దేవుడు ఒక్కడే భరిస్తున్నాడండి. కొట్టపట్ల గట్టిగా. ఆయన ఒక్కడే భరిస్తున్నాడు. పాపములేని పరిశుద్ధుడు ఆయన. ఆయన భరించకపోతే భరించేవాడు భూమి మీద ఒక్కడు లేడు. ఆయన ఆదరించకపోతే ఆదరించేవాడు ఒక్కడు లేడు. ఆయన చేపట్టకపోతే ఎవరు చేపట్టేవాడు లేడు. సజీవులుగా మార్చేవాడు లేడు. నాలో పాపం లేదని ఎవరైనా అన్నారంటే నువ్వు అబద్ధకుడు అని చెప్పగలను. అలా చెప్పండి. చెప్పే నాలో కూడా ఏదో పాపం ఉంటుంది, ఏదో లోపము నాలో ఉంటుంది. నేను బలిపీఠంలో ఒప్పుకుంటున్నాను. నువ్వు నిజంగా ఒప్పుకుంటే నీ పాపములన్నీ కూడా కొట్టివేసింది ఎవరో తెలుసా? దేవుడు. నీ పాపాలన్నీ తీసివేసింది ఎవరో తెలుసా? దేవుడు. నేను నీతిమంతులుగా మార్చింది ఎవరో తెలుసా? దేవుడు. నేను నిర్దోషులుగా చేసింది ఎవరో తెలుసా? దేవుడు. నేను కడ వరకు నడిపించింది నా దేవుడు. అలా చెప్పండి. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ముగిస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు, చూడండి, ప్రతి మనిషి కొరకు పాపం భరించడమే కాదంట, మరణాన్ని కూడా అనిపించాడంట ఆయన. దూతల కంటే కొంచెం తక్కువగా కొట్టుటప్పట్ల గట్టిగా. మనందరి కొరకు పాపములు భరించడమే కాదు, ఆయన ప్రాణము కూడా పెట్టేశాడంట. హల్లెలూయా. అంటే మనిషికి ఏం పెట్టాడండి? ఇప్పుడు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? హలో అమ్మా, అయిపోయింది ఆరాధన, ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినండి. ఇప్పుడు లెక్కే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, ముందు జాకులు ఎక్కువ వాడు రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరినైనా అడుగు చూడండి, ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టే మనుషుడు రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? సరే, వాళ్ళెందుకులే. ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టే పుణ్యాత్ములు భూమి మీద ఎవరైనా చూసామా మనము? లేదు. ఏ రాజకీయ నాయకులు చూడలేదు, ఏ రాజులు చూడలేదు, ఏ గ్రామ పెద్దలు చూడలేదు. ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టేవాడు ఒక్కడే ఒకడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టపట్ల గట్టిగా. మరొకసారి మరొక వెనక్కి వెళ్దాం. మొదటి మాట, ఆయన బిడ్డలను కాపాడుకునేందుకు ఆయన కోరుకుంటే, బతిమాలుకుంటే, ఆయన వేడుకుంటే 72,000 దేవదూతలనంట నీకు సెక్యూరిటీగా కాపలాగా పంపిస్తాడండి. కొట్టపట్ల గట్టిగా. 2, నిన్ను నరకాన్ని పోకుండా, పాపమైన వల్ల చిక్కకుండా నిన్ను రక్షించినందుకంట తన కొడుకును పంపేటంట. 3, నీ పాపములు నా పాపములు భరించినందుకు ఆయన పాపిగా నిలబడ్డాడంట. 4, ఏ దోషము లేని ఆయన మనకు దోషిగా నిలబడ్డాడు. 5, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకిస్తాడండి. కొట్టపట్ల గట్టిగా. మన దోషాన్ని కొట్టివేస్తాడంట, మన శాపాన్ని తీసివేస్తాడంట. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? ఆ ఏప్రిల్ రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో వాళ్ళందరినీ కూడా ఇంతగా మనం ప్రేమించిన కారణం ఏంటంటే ప్రాణం పెట్టినందుకు వచ్చాడని చెప్పడం. మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే కింద మాట ఏమన్నాడండి, ఇప్పుడు ప్రతి మనిషికి అందరి పాపాలు పక్కన పెట్టండి, అందరి పాపాలు అన్నాడు. ఇప్పుడు అందరి కొరకు ప్రాణం పెట్టేవాడు గొప్పడు. కొట్టపట్ల గట్టిగా. అండ్ అందరి పాపాల కొరకు భరిస్తున్నాడు, అందరి దోషాలు భరిస్తున్నాడు, అందరి కష్టాలు చూస్తున్నాడు, అందరి కన్నీరు తుడుస్తున్నాడు. ఇప్పుడు నేను ఇంతమందిని మీరున్నా, మీరందరి కష్టాలు చూడలేను. మిమ్మల్ని ఎవరు తింటారో తినరో నాకు తెలియదు,
ఎవరు కడుపు నిండా తింటారో లేదో ఆకలితో ఉంటారో నాకు తెలియదు, ఎవరు బాధలతో ఉన్నారో నాకు తెలియదు. యేసుప్రభు అంటే అందరి కొరకు ప్రాణం పెడతాడంట. అబ్బా ఇదేంటండి, యేసుప్రభు ఎందుకు ప్రాణం పెడతాడు మీరు తిరిగి నన్ను అడగాలి. ఎందుకు ప్రాణం పెడతాడంటే నీవు నేను బ్రతకాలని, కొట్టపెట్ల గట్టిగా, నీవు నేను సజీవులుగా ఉండాలని, నీవు నేను పరలోకములో ఉండాలని, అబ్రహాముతో ఉండాలని, ఇస్సాకుతో ఉండాలని, నేనంటాను యాకోబుతో ఉండాలని, ఏలీతో ఉండాలని, మోషేతో ఉండాలని, ఆనకుతో ఉండాలని, కరీబులతో ఉండాలని, సరీబులతో ఉండాలని, 20 పెద్దలతో కలిసి ఆరాధించాలని ఆయన నీ కొరకు ప్రాణం పెడతానన్నాడు. కొట్టపెట్ల గట్టిగా. మీలో ఒక్కడైనను నా కొరకు ప్రాణం పెడతానన్నాడు అన్నవాడు ఎవరైనా ఉంటే ఎక్కడికి వచ్చారండి? అమ్మ ఆడోళ్ళు, నువ్వు చాలా మంచిగా పాటగా నాకు తెలిసండి అంటారు. అంత అవుతుందే, పెద్దలతో చెప్పడం కాదు, డూప్లికేట్ ప్రేమ అది. నిజంగా నా కొరకు ప్రాణం పెడతానన్నవాడు ఎవరైనా ఉంటే ఎక్కడ రండి. సర్లే అంతగా ఎందుకులే, నీ భర్త కొరకు ప్రాణం పెడతాను స్త్రీలు ఎవరైనా ఉన్నారు ఎక్కడ? అమ్మాయి తలపేకెత్తండ్రా, చేయలేం. నీ భార్య కొరకు ప్రాణం పెట్టగలవా? చేయలేవు. నీ కన్న బిడ్డల కొరకు ప్రాణం పెట్టగలవా? చేయలేవు. నువ్వెవరి కొరకు ప్రాణం పెట్టలేవు. నీ ముక్కు మకం తెలియకపోయినా, నీ కులాన్ని జాతి తెలియకపోయినా, నువ్వెవరవైనా నిన్ను కాపాడినందుకు తను ప్రాణం పెడతానన్నాడు. కొట్టపెట్ల గట్టిగా. ఆయన గొప్పోడా, నువ్వు గొప్పోడువా? నీ శిక్షలు ఆయన భరిస్తున్నాడు, నీ పాపాన్ని ఆయన భరిస్తున్నాడు, నువ్వు చేసిన మోసము ఆయన భరిస్తున్నాడు, నువ్వు చేసిన రక్షణ పొందుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు, చీకటి పనులు తిరుగుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, పేకాట ఆడుతున్నావు, తాగుడు తాగుతున్నావు, మోసం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, చీకట్లో తిరుగుతున్నావు, నీ అన్నీ కూడా భరిస్తున్నాడు ఆయన. ఆ కన్న తండ్రిని ఎందుకు ఏడిపిస్తావు? నీ కొరకు ప్రాణం పెట్టాడంటే అంతగా ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది, నిజము నిన్ను నమ్ము, అది భూవంతంపలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది భూవంతంపలేనిది, నిజము నిన్ను నమ్ము, ఎన్నాడన్నడు మారనది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడన్నడు వీడనది నా యేసుని సత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కలువలేనిది, నిజము నిన్ను నమ్ము, అది భూవంతంపలేనిది. అన్నా బిడ్డల ప్రేమ కలగలా కరిగిపోయను, కన్నా బిడ్డల ప్రేమ అంటే కలకల కరిగిపోతుందంట. భార్య భర్తల ప్రేమ నీడవల గతించిపోతుందంట. నా యేసయ్య ప్రేమ నీకు శాశ్వతంగా ఉంటుందండి. కొట్టపెట్ల గట్టిగా. నీడవల గతించిపోతూ ఉంటుంది. ఈ మాట వింటున్న మీ అందరికీ శుభవందనం చెప్తున్నాను. యేసుప్రభు మమ్మల్ని బ్రతికించాడు లేదా? అమ్మా బ్రతికిస్తున్నాడు లేదా అంటే మనల్ని ఎందుకు చేశాడు తెలుసా? మనమందరం యేసు రక్తంలో కడగబడి ఒక కుటుంబంగా బ్రతకమని ఆయన ప్రాణమే పెట్టాడంట. మన పాపమే భరిస్తున్నాడంట ఆయన, మన దోషమే భరిస్తున్నాడంట. ఈరోజు భరించిన కన్న తండ్రిని బతిమాలుకుందాం. ప్రభువా నన్ను కాపాడినందుకు నీ దేవదూతలు పంపిస్తున్నవి, మా మీద చూపిన ప్రేమ కృప అని దేవుని వేడుకుంటే ఆయన దూతలు మనకు కావల పెడతాడంట. ఆయన కుమారుని మన ఆదుకున్నట్టు చేస్తాడంట. ఆయన మనకు అడ్డుగా ఉంటాడంట. ఆయన మన దోషాన్ని, పాపాన్ని, దోపాన్ని అన్నిటిని కొట్టివేసి మరణాన్ని కూడా తీసేస్తాడండి. కొట్టపెట్టు గట్టిగా. మళ్ళందరూ సజీవులుగా మార్చేస్తాడు. ఈరోజు మరొకసారి మీకు మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఈ మాటలు మీ గుండెలో పెట్టుకోండి. ఏ మనుషుడైనా
బాప్తీసం పొందుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా తిరిగావా, ఆ శిక్ష భూమి మీద నువ్వు అనుభవించవచ్చింది. వినబడుతుందా? రక్షణ పొందుకొని అగ్నితో సలగాటం ఆడొద్దు, మార్చుకో. నన్ను ఎవడో చూడలేదనుకుంటున్నావా? ఏదో ఒక్కరోజు యాకోబులాగా తుండి మీద కొడతాడు, బాధపడిన రోజులు వస్తాయి. ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోయి దేవుని బతిమాలుకుందాం, ఆయన సాయాన్ని కోరుకుందాం, ఆయన తోడును కోరుకుందాం, ఆయన కుమారుని బతిమాలుకుందాం, మనల్ని కాపాడమని ప్రభు అని అడుగుదాం. ఆయనే మన కొరకు బలైపోయాడు, ఆయనే మన కొరకు దోషిగా నిలబడ్డాడు. ఆ కన్న తండ్రికి ఏమిచ్చినా రుణము తీర్చుకోలేం. మరొక్కసారి మీ ముందు పెడుతున్నాను, ఎవరు నేను కాపాడ్డారు చెప్పండి. ఇప్పుడు అమ్మా చెప్పండి, ఎవరు కాపాడ్డారు నిన్ను? మీరు గట్టిగా చెప్పండి, ముగిస్తున్నాను. ఎవరు మిమ్మల్ని కాపాడ్డాడు? దేవుడు అందరూ కాపాడుతున్నాడా? ఒక్కనే కాపాడుతున్నాడా? అందరిని పోషిస్తున్నాడా? ఒక్కడినే పోషిస్తున్నాడా? అందరు పాపాలు తీసేసాడా? ఒక్కడి పాపమే తీసేసాడా? ఇప్పుడు మన పాపాలు తీసేసాడా తీయలేదా? తీసాడా తీయలేదా? కొట్టేశాడు కొట్టి లేదా? మరణాన్ని కొట్టేశాడు కొట్టి లేదా? శాపాన్ని కొట్టివేశాడు కొట్టి లేదా? మీరు మాట్లాడండిరా. కొట్టేశాడు కొట్టి లేదా? తీసేశాడు తీసి లేదా? ఇప్పుడు మనందరం ఆయన బిడ్డలుగా మార్చుకున్న లేదా? ఆయన కుమారులుగా మార్చుకున్న లేదా? ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు లేదా? ఇప్పుడు ఆయన బిడ్డగా మనం బ్రతకాల, బ్రతకొద్దా? బ్రతుకుతానన్న వారు అందరూ కూడా గట్టిగా వెళ్ళి చెప్పండి. చేతులు గట్టిగా టప్పట కొట్టు. బ్రతుకుతానండి ఈ రోజు నుంచి అని అలా బ్రతుకు చూడు. ఆయన నీకు భూమి మీద బ్రతుకున్న దినాలన్నీ కూడా ఏది తక్కువ రాకుండా, ఎండ తగలకుండా, శ్రమ కలగకుండా, కష్టం రాకుండా నా దేవుడు కాపాడతాడు. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డగా మనమందరము బ్రతుకునుగాక.